హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం సొరకాయ రొట్టెలు చేసుకుందాము బ్రేక్ఫాస్ట్ కోసం. సో మా ఇంట్లో అయితే చాలా స్పెషల్గా చేస్తారు సొరకాయ రొట్టెలు. సో ఇవాళ నేను మా అత్తగారు వాళ్ళ ఇంట్లో కూడా సొరకాయ రొట్టెలు చేయబోతున్నా. రండి చూద్దాం ఎలా చేస్తాం. ఫస్ట్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ సొరకాయ తురుము పెట్టేసుకుని అట్లానే ఇక్కడ శనగగింజలు ఆర్ పల్లీలు వేయించుకుంటున్నాను. అందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్నా, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నా, 2 కలిపి మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని ఇట్లా వేసేసుకున్నా. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ ఆర్ ఎర్రగడ్డ అది వేసుకొని పేస్ట్ చేసుకొని అది కూడా కచ్చా పచ్చాగా వేసుకున్న, కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను. అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్నాను. మనం కావాలంటే ఇంట్లో క్యారెట్ కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర క్యారెట్ లేదు కాబట్టి అట్లా వేసుకోలే. దీన్ని మిక్స్ చేసుకున్నప్పుడు ఏదైతే దాంట్లోంచి వాటర్ వస్తుందో ఆ వాటర్కి సరిపడానే మనం బియ్యం పిండి వేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్కి అసలు అవసరమే ఉండదు. అగోండి ఆ వాటర్తోనే నేను కొంచెం 2-3 గరిటెలు ఇక్కడ బియ్యం పిండి వేసుకొని ఇట్లా మెత్తగా కలిపేసుకున్నాను అనమాట. కలిపేసుకున్న తర్వాత పెనం మీద కొంచెం ఆయిల్ పూసేసి ఇట్లా మనం బాగా తడి చేత్తో ఒత్తేసుకుంటే బాగా రొట్టెలు అనేటివి బాగా వస్తాయి. మనం ఎంత సన్నంగా ఒత్తుకుంటామో అంత క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఇట్లాగా ఫస్ట్కి అయితే మీరు వేడి ఉండదు కాబట్టి పెనం ఇట్లానే ఒత్తేసుకోవచ్చు. నెక్స్ట్ టైంకి ఏం చేస్తారంటే ఏదైతే పేపర్ ఆకులో లేకపోతే బటర్ పేపర్ మీద ఒత్తుకొని మనము చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఇక్కడ నా రొట్టెలు ఎంత బాగా వచ్చాయో. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఇది బాయ్.